హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మజ్జిగ మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు అంటారు కదా, అవి ఏ విధంగా చేసుకోవాలైతే ఈ వీడియోలో చూపిస్తాను. తప్పనిసరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను మజ్జిగ తీసుకున్నానండి. లీటర్ మజ్జిగలో ఒక పావు లీటర్ వాటర్ అయితే వేసి ఇలా కలుపుకున్నమాట. మరి పలుచగా కాకుండా చిక్కగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. అందులోకి ఇంకా మనం వాము ఉంటుంది కదా, వామునైతే మామూలుగా పచ్చితే ఏం ఫ్రై చేయని అవసరం లేదు. మిక్సీలో కొంచెం పొడి ఆడుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం పొడి ఆడుకున్నాక ఆ మజ్జిగలో వేసి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేయాలి. తర్వాత మీడియం సైజు మిరపకాయలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. మరి చిన్నవి అయితే కారం ఎక్కువ ఉంటాయి, అందుకని కొంచెం పెద్ద సైజులో మిరపకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వాటిని మజ్జిగ మనం నిలుముగా చీల్చుకోవాలి. అంటే కొంచెం ఇలా పొడవుగా చీల్చుకోవాలి. చివరికంటే అవసరం లేదు. ముచ్చుకులు ఉన్నాయి కదా, ముచ్చుకులు లేదా కాడలు అంటాం కదా, వాటిని మాత్రం అలానే ఉంచండి. ఈ విధంగా మనం మధ్యలో ఈ విధంగా ఒక గీత లైన్ లెక్క ఇలా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని మిరపకాయలకి ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. వాటిలో ఉన్న సీడ్స్ ఏం తీయనవసరం లేదు, ఎందుకంటే అవి ఎక్కువ కారం ఉండవు కాబట్టి అవి తీయనవసరం లేదు. మీరు చిన్న మిరపకాయలు తీసుకున్నట్టయితే తప్పనిసరిగా ఇందులో ఉన్న సీడ్స్ అయితే తీసేయాలి, ఎందుకంటే అవి బాగా కారం ఉంటాయి కాబట్టి కొంచెం తినలేకపోతాం కాబట్టి అవి తీసేయాలి. పెద్ద మిరపకాయలకి తీయనవసరం లేదన్నమాట. ఈ విధంగా అన్ని మిరపకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఇంచుమించు 1 కేజీ మిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఇవి బజ్జీ మిర్చి అంటారు కదా, అంత పెద్దగా ఉన్నాయన్నమాట. ఇవి పెద్దగానే ఉండాలి, ఎందుకంటే మనం ఎండలో ఎండబెట్టేటప్పటికి మొత్తము చాలా చిన్నగా అయిపోతాయన్నమాట. అదే మనం చిన్న మిరపకాయలు తీసి ఎండబెడితే అసలు అవి కనిపించినట్టు అయిపోతాయి. అందుకనే పెద్ద సైజు మిరపకాయలు తీసుకుంటే మనకి బాగుంటాయి. అలాగే కారం కూడా తక్కువ ఉంటుంది. మనకి 2 తినేకాడికి 3 తినవచ్చు అన్నమాట. ఈ విధంగా అన్ని మిరపకాయలని నేను ఈ విధంగా చేసుకుని ఇలా పెట్టానమాట. మా పాప చూసారా ఎంత అల్లరి చేస్తుందో. ఏ పని చేసినా సరే మధ్యలో తప్పనిసరి వస్తుంది, హెల్ప్ చేస్తుంది, అలాగే డబుల్ పని కూడా చెప్తుంది అన్నమాట నాకు. ఈ విధంగా నేను పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకుని మనం ముందే కలిపి పెట్టుకున్న మజ్జిగ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒకసారి మళ్ళీ కలిపేయండి. ఆ వామ పొడి అన్నది కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి. తర్వాత వాటిని మళ్ళీ ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాక మనం చీల్చి పెట్టుకున్న మిరపకాయలని ఆ మజ్జిగలో వేసేసుకోవాలన్నమాట. ఆ మజ్జిగలో వేసుకున్నాక అవి కొంచెం మునిగేటట్టు మనం చేతితో కిందకి అంచితే సరిపోద్ది. అంతేకాని ఇంకా ఇవి మునగలేదు కదా అన్నట్టు మీరు ఇంకా ఎక్కువ మజ్జిగ వేసినట్టయితే ఇవి ఆ మజ్జిగ మొత్తము ఇంకిపోవడానికి చాలా రోజులే పట్టేస్తుంది అన్నమాట. అందుకని తక్కువ మజ్జిగ వేసుకుని కిందకి అంచుకుంటే అవి పీల్చుకుంటాయి. అలాగే ఇలా వేసేసి మొత్తము మజ్జిగన్ని కలిసేటట్టు మిరపకాయలకు పట్టేటట్టు మొత్తం కలపాలండి ఈ విధంగా. అలాగే వీటిలో చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మజ్జిగలోనే మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు కల్లుప్పు అయితే కల్లుప్పు కానీ, లేదా కల్లుప్పు లేదనుకున్న వాళ్ళు సాల్ట్ వేయవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ కలిపేసినాక నేనైతే వీటిని 24 అవర్స్ అలాగే పెట్టేసాను. ఈ 24 అవర్స్ పెట్టినప్పుడు మధ్యలో ఒకసారి మాత్రం కలపడం మర్చిపోకండి, ఎందుకంటే కొన్ని పైకి ఉండిపోతాయి కదా మిరపకాయలు, కిందకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకసారి అయితే ఈ విధంగా గరిటతో కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి 24 అవర్స్ తర్వాత మనం వీటిని ఎండలో వేయాలన్నమాట. ఈ విధంగా 24 అవర్స్ అయిన తర్వాత మా పాప నేను పైకి తీసుకువెళ్తున్నాము ఇవి పైకి వేయడానికి. ఎండాకాలమే కదండి, ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత ఎండ బోర్డు ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు, త్వరగానే ఇవి ఎండిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఒక చెంచు లాంటిది వేసి దానిపైన ఒక క్లాత్ వేసి ఇంకా నేను తీసుకున్న మిరపకాయలు అన్నిటిని మజ్జిగ రాకుండా మాత్రం మిరపకాయలు వేయండి, మజ్జిగ మాత్రము క్లాత్ మీదకి రానివ్వకండి. ఈ విధంగా మనం ఎండబెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఎండ ఉన్నది అంటే 4:30 ఆ టయానికి తీసేయండి. ఎండగా ఉన్నప్పుడే తీసేసి మళ్ళీ వాటిని ఆ మజ్జిగలోనే వేస్తే మిరపకాయలు వేడిగా ఉంటాయి కాబట్టి మజ్జిగ త్వరగా పీల్చుకుంటాయి, మనకి ఎక్కువ రోజుల మాట పట్టదు. అందుకని మొత్తం చల్లారిపోయినాక తీసి వేసినట్టయితే అవి మజ్జిగని త్వరగా పీల్చుకోవు. ఇంకా మజ్జిగ ఉండటంతో మనకి ఎక్కువ రోజులు పడుతుంది అవి ఎండడానికి. ఈ విధంగా నాకైతే ఒక 4 డేస్ పట్టింది. మళ్ళీ అవి తీసి మజ్జిగలో వేసి మళ్ళీ ఎండేసి మజ్జిగలో వేసి ఈ విధంగా 4 డేస్కి నాకు ఈ విధంగా అయిపోయినాయి అన్నమాట. చూడండి ఎంతలా ఉన్నాయో. మనం ఎండ అంటే మనకి ఒక్కసారి కొడితే అవి చూడండి టక్కుమని ఇరుగుతాయి అన్నమాట. ఈ విధంగా ఎండిపోయినాక మనం ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే ఇవి సంవత్సరాలు నిల్వ ఉంటాయండి.
చాలా బాగున్నాయి. సాల్ట్ అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి మాట. ఇంకా నేను ఒక 4 మిరపకాయలు అయితే తీసుకొని అసలు ఎలా ఉంది ఏంటని మొత్తం ట్రై చేయడానికైతే వేపాను. చాలా చాలా అయితే బాగా వచ్చిందండి. మా పాప కూడా 2 మిరపకాయలు తినేసింది. అసలు కారం అనిపించలేదు మాట. అంతా బాగున్నాయి. టేస్ట్ అన్నీ వాము అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. చాలా బాగా వచ్చాయన్నమాట ఫస్ట్ టైం చేసినా గానీ. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.